నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. పచ్చూరు మండలం అన్నంబొట్లవారిపాలెం గ్రామంలోని క్రీస్తు శేషులు గోరంట్ల రత్తయ్య చౌదరి ప్రాంగణంలో సంక్రాంతి రైతు సంబరాలు భాగంగా గత 5 రోజుల నుండి విద్యుత్ దీపాల కాంతులలో ప్రేక్షకుల కేరింతల నడుమ ఒంగోలు జాతి ఎడ్ల బల ప్రదర్శన రసవత్తరంగా సాగుతున్నాయి. 5 రోజుల పాటు నిర్వహిస్తున్న పోటీలలో 60 జతలు పాల్గొన్నాయి. శుక్రవారం జరిగిన సీనియర్స్ విభాగంలో 9 ఎడ్ల జతలు నువ్వా నేనా అన్నట్లు తమ బలాన్ని ప్రదర్శించాయి. ఈ పోటీలను తిలకించేందుకు చుట్టుప్రక్కల గ్రామాల నుండి కాక దూర ప్రాంతాల నుండి వేల సంఖ్యలో అన్నంపట్లవారిపాలెం గ్రామానికి ప్రజలు విచ్చేస్తుండటంతో గ్రామంలో సందడి నెలకొంది. గ్రామంలో వాహనాలు నిలిపేందుకు స్థలాలు లేకపోవడంతో జాతీయ రహదారిపై కిలోమీటర్ల దూరంలో వాహనాలు నిలిపి నడక ద్వారా ప్రాంగణానికి చేరుకుంటున్నారు. మొదటి బహుమతి 1,16,000, రెండో స్థానంలో విజయం సాధించిన ఎడ్ల జతలు 75,116 రూపాయలు బహుమతులు అందజేయనున్నారు. ప్రకాశం జిల్లా వారి జత ఒంగోలు జాతి మొదలైంది. 38 సంవత్సరాలుగా అన్నంబొట్లవారిపాలెం గ్రామంలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి ఒంగోలు జాతి అడ్ల ప్రదర్శన జరుగుతూ ఉంది. సో ముఖ్యంగా సంక్రాంతి అంటే పెద్దల పండుగ, రైతుల పండుగ, అందరి పండుగ ఇది. సో కుటుంబ సమేతంగా అందరూ దూర ప్రాంతాల నుంచి గ్రామీణ ప్రాంతాలకు వలస వస్తున్నారు. అందరూ చూడటానికి, ఎడ్ల పందాలు చూడటానికి, గ్రామంలో యొక్క టైం స్పెండ్ చేయడానికి. ఎడ్ల పందాలు మాత్రం అద్భుతంగా, ఎడ్ల పందాలు అద్భుతంగా వాళ్ళు వచ్చి ఎడ్ల పందాలని సందర్శించి కోరుచున్నాము. ఒంగోలు జాతి గిత్త ప్రపంచానికి అద్భుతమైనటువంటి ఎద్దులను అందించింది. సో గత 38 సంవత్సరాలుగా ఈ గ్రామంలో జరుగుతున్నటువంటి ఎడ్ల ప్రదర్శన, బల ప్రదర్శన చాలా అద్భుతంగా జరుగుతూ ఉంది. సో ఇలాంటి ప్రదర్శనని మన ప్రభుత్వాలు కూడా ప్రోత్సహిస్తున్నారు. వీటిని ప్రోత్సహించి రైతుల యొక్క అభ్యున్నతికి, అదేవిధంగా రైతు కుటుంబాల యొక్క. బాపట్ల జిల్లాలో మాటూరు మండలం సంపత్ నగర్ లో నిర్మాణంలో ఉన్న అన్న క్యాంటీన్ ను జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా నిర్మాణ పనుల పురోగతిని అడిగి తెలుసుకుని పనులు వేగవంతంగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు అన్న క్యాంటీన్ ను ప్రజలకు త్వరితగతిన అందుబాటులోకి తీసుకురావాలని అన్నారు. భవన నిర్మాణ నాణ్యతతో పాటు అవసరమైన మౌలిక వసతులు సక్రమంగా ఏర్పాటు చేయాలని సూచించారు. పనుల్లో ఎలాంటి నిర్లక్ష్యం లేకుండా నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ఈ పరిశీలన కార్యక్రమంలో సంబంధిత ఇంజనీరింగ్ మండల అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఏం లేవు ఇది ఓవరాల్ ఎంత 30 సెంట్ సార్. నాకు ఇప్పుడు సెంట్లో ఇది మొత్తం 33 సెంటా? ఇందులో ఇప్పుడు ఈ అన్న క్యాంటీన్ ఎంత అవుతుంది? 5 సెంట్. అదే సార్ చేయండి. ఇక్కడి నుంచి ఇక్కడ అదే తెచ్చారు సార్ మన పంచాయతీ. అప్పుడు పంచాయతీ వాళ్ళు వాళ్ళ రిప్రజెంటేషన్ ఇప్పుడు మార్పు నియోజకవర్గం 2009లో ఉండండి.
ముందు లేదు, తర్వాత ఏమైంది కొత్తది పచ్చులు పచ్చులు ఉండేది కాదు, పచ్చులు వేరే మళ్ళీ అద్దెకి కూడా ఉండేదా? అద్దెకి కూడా గత 17 సంవత్సరాల నుండి శివస్వాములకు సద్ది కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు శివస్వామి అట్ల సుబ్రహ్మణ్యం రెడ్డి తెలిపారు. కర్లపాలెం అగ్రహారంలోని శ్రీ రంగగౌరి సమేత బదిరి కేదారేశ్వర శివాలయంలో దాతల సహకారంతో శివస్వాములకు అందిస్తున్న సద్ది కార్యక్రమం 10వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా అర్చక స్వామి వాసుదేవ శాస్త్రి ఆధ్వర్యంలో రావి రఘురామరెడ్డి దంపతులు అభిషేకాలు, విశేష పూజలు, అష్టోత్తర శతనామ పూజలు చేశారు. అనంతరం స్వాములకు సద్ది కార్యక్రమం నిర్వహించారు. మాలలు నీకోసం నిత్యాము అలంకరించగలగరా మా తల్లి పార్వతీ పార్వతీ సర్వాంగ మనసులు గెలిచిన సుశైల మల్లన్న సర్వాంగ మనసులు గెలిచిన సుశైల మల్లన్న స్వామి శివయ్య ఇదండి శివయ్య చూడండి గల్లు 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 కట్టెల మోత కాలి మొక్కల మోత గణ 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 గంటల మోత గుడి గంటల మోత చల్లండి సన్నసాదులు చల్లండి బంధువులు చల్లండి సన్నసాదులు బాపట్ల నియోజకవర్గం కర్లపాలెం మండలం పెద్దపులుగువారి పాలెంలో జరిగిన శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం సందర్భంగా నంగు సాంబశివరెడ్డి మరియు గరుడ యూత్ ఆహ్వానం మేరకు బాపట్ల నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు మరియు అఖండ ఫౌండేషన్ అధ్యక్షుడు విన్నకోట సురేష్ పాల్గొని అన్నదానం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ ఉపాధ్యక్షులు శీలం శ్రీనివాస్ కుమార్, బాపట్ల ఏఎంసీ డైరెక్టర్, కల్లపాలెం మండలం జనసేన పార్టీ అధ్యక్షులు గొట్టిపాటి శ్రీకృష్ణ, జనసేన పార్టీ నాయకులు కార్మూరి అంజనేష్, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రేపల్లె వైసీపీ సమన్వయకర్త డాక్టర్ గణేష్ ఆధ్వర్యంలో శనివారం చెరుకుపల్లి వైసీపీ కార్యాలయం నందు రచ్చబండ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో టాస్క్ ఫోర్స్ టీం సభ్యులు పత్తుల బ్రహ్మానందరెడ్డి తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. తదుపరి వైఎస్ఆర్సీపీ పార్టీ భీమా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. దాని సందర్భంగా బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ సభ్యత్వం పొందిన వారికి ప్రమాద భీమాగా వైసీపీ ప్రభుత్వం 5 లక్షల రూపాయలు ప్రకటించడం జరిగిందని అన్నారు. కుల మత భేదాలు, పార్టీ విభేదాలను చూడకుండా అర్హులైన ప్రతి వారికి సంక్షేమ పథకాలు అందించిన ఘనత జగన్మోహన్ రెడ్డిదే అని అన్నారు. దాదాపు 15 లక్షల మంది కార్యకర్తలుగా సభ్యత్వాన్ని పొంది జగన్మోహన్ రెడ్డి పరిపాలన కొరకు ఎదురుచూస్తున్నారని అన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా గ్రామ కమిటీల నిర్మాణం జరుగుతుంది. ఒక సిస్టమేటిక్ గా
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను అని చెప్పుకునేటటువంటి దానికి గర్వపడుతున్నానని చెప్పి ముందుకు వస్తున్నారు చాలా మంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ముందుకొచ్చినటువంటి వారికి వారి పేర్లను ఊరకేదో పేర్లను ప్రకటించడం కాకుండా వారి పేర్లను సిస్టంలో పొందుపరిచేటటువంటి విధంగా ఓటర్ ఐడి ఆధారం చేసుకొని వారి ఫోన్ నంబర్ తీసుకొని డిస్ప్లేట్ చేసి వారి యొక్క సంపూర్ణ అభిప్రాయాన్ని తీసుకొని మాత్రమే వారికి ఈ పార్టీలో స్థానం కల్పిస్తూ ఉన్నాము. ఒక సిస్టమేటిక్ ఆర్గనైజేషన్. దీనికి గౌరవ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో చేసి 5 మెడికల్ కాలేజీల్లో ఆయన టైంలోనే అపాయింట్మెంట్స్ ప్రక్రియ మొత్తం కొనసాగింది. ఇంకో 2 మెడికల్ కాలేజీలు సైంటిఫిక్ గా ఈ ఎన్నికల ప్రక్రియ ప్రకటన వలన ఆగి తర్వాత కొనసాగుతూ దశలో చంద్రబాబు నాయుడు గారు ఒక్కొక్క కాలేజీకి 50 సీట్లు ఇస్తే మాకు అవసరం లేదు, అలాంటి మేము చేసేవాళ్ళం కాదని వెనక్కి పంపినటువంటి సందర్భం ఉంది. ఈ 7 కాలేజీలు కాకుండా ఇంకా 10 కాలేజీలను 60% నుండి 85%, 90% వరకు కూడా నిర్మాణాలు పూర్తి చేస్తున్నటువంటి వాటిని పూర్తి చేయాలి అనేటువంటి మానవ సేవయే మాధవ సేవగా భావించి అబ్దుల్ కలాం ఫౌండేషన్ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుందని ప్రెసిడెంట్ పఠాన్ అహ్మద్ పాషా అన్నారు. తల్లపాలెం అబ్దుల్ కలాం ఫౌండేషన్ ఆధ్వర్యంలో కొమ్మూరుకు చెందిన నిరుపేద మహిళకు ఫౌండేషన్ ప్రెసిడెంట్ పఠాన్ అహ్మద్ బాషా 10 కేజీల బియ్యం అందజేశారు. ఈ సందర్భంగా పఠాన్ అహ్మద్ బాషా మాట్లాడుతూ పేదలకు ప్రతి శుక్రవారం బియ్యం, నిత్యావసర సరుకులు, దుప్పట్లు, అనారోగ్యం ఉన్న వారికి ఆర్థిక చేయూత అందించడం జరుగుతుందని అన్నారు. దాతలు, సభ్యులు సహకారంతో క్రమం తప్పకుండా ప్రతి శుక్రవారం సేవా కార్యక్రమాలు చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ సుబేదార్ మేజర్ మహమ్మద్ అయూబ్, బహదూర్ బాషా, హియాజ్ బేగ్, షేక్ నాగురా తదితరులు పాల్గొన్నారు. ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, మరి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి, మరి బాపట్ల పార్లమెంటు సభ్యులు తెన్నేటి కృష్ణప్రసాద్ గారికి, బాపట్ల శాసనసభ్యులు శ్రీ వేగేశ్వర నరేంద్రరాజు గారికి, ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా సంకురాంతి శుభాకాంక్షలు అబ్దుల్ కలాం ఫౌండేషన్ కర్లపాలెం ద్వారా తెలియజేస్తున్నాము. మరి ఆంధ్ర రాష్ట్రంలోని ప్రజలందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో, అష్ట ఐశ్వర్యాలతో, పిల్లా పాపలతో చల్లగా ఉండాలని చెప్పి దేవుణ్ణి ప్రార్థిస్తున్నాము. మరి అబ్దుల్ కలాం ఫౌండేషన్ సేవా కార్యక్రమాలు ఒక కర్లపాలెం పంచాయతీలోనే కాదు, మండలంలోనే కాదు, నియోజకవర్గ స్థాయిలో మనం చేస్తున్నాము. ఈ నియోజకవర్గంలోని నిరుపేదలు ఎవరున్నా సరే మాకు సోషల్ మీడియా ద్వారా తెలియపరచండి. మేము సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాము. మరి ఈరోజు కార్యక్రమంలో భాగంగా కొమ్మూరు నుంచి వచ్చినటువంటి ఒక నిరుపేద మహిళలకు 10 కేజీలు బియ్యం ఇవ్వటం జరిగింది. ఆమె సోషల్ మీడియా ద్వారా తెలుసుకొని మాకు తెలియపరచడం జరిగింది. మనం వెంటనే స్పందించి ఆమెకు 10 కేజీల బియ్యం ఈరోజు ఇచ్చాము. మరి అదేవిధంగా నియోజకవర్గంలో ఎవరైనా సరే ఉంటే మాకు తెలియపరచండి. మా ఫౌండేషన్ మానవ సేవే మాధవ సేవగా కొనసాగుతుంది. మేమందరం సహాయం చేయటానికి సిద్ధంగా ఉన్నారని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. బాపట్ల మ్యూజిక్ బస్ ఫౌండేషన్ మరియు ఆగాపే చారిటబుల్ ట్రస్ట్ సహకారంతో సైబర్ సెక్యూరిటీపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మ్యాజిక్ ఇండియా ఫౌండేషన్ ప్లేస్మెంట్ ఆఫీసర్ ఆర్ పుష్పలత ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఆమె మాట్లాడుతూ ప్రస్తుతం సైబర్ మోసాలు విపరీతంగా పెరిగాయని, అనేక మంది వీటి బారిన పడుతున్నారని తెలిపారు. ముఖ్యంగా చిన్నపిల్లలు, పెద్దలు, మహిళలు సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఫోన్లకు వచ్చే అనుమానాస్పద లింకులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఓపెన్ చేయకూడదని, అలా చేస్తే బ్యాంకు ఖాతా నుండి డబ్బులు దోపిడీ జరిగే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సుమారు 250 మంది పాల్గొని సైబర్ సెక్యూరిటీపై అవగాహన పొందారు.
ఇప్పుడున్న అవగాహన కలిగించండి అని చెప్పి మాకు ఇట్లాంటి చిన్న ఒక ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేయమన్నారు. అదేంటంటే ఇలా బయట కమ్యూనిటీస్ లో కానీ లేకపోతే డోక్రా మహిళలు కానీ బయట రచ్చబండ ఇలా చాలా ఫౌండేషన్ నుంచి ప్లేస్మెంట్ ఆఫీసర్ని. సో ఈ రోజు నేను అగాపే చారిటబుల్ ట్రస్ట్ వారి ఫౌండేషన్ లో వాళ్ళ ఆధ్వర్యంలో మ్యాజిక్ ఇండియా ఫౌండేషన్ వాళ్ళము సైబర్ సెక్యూరిటీ సెల్ఫ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేశాము. మాకు ఇటువంటి అవకాశాన్ని ఇచ్చిన ఆర్ ప్రశాంత్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చాలా మంది పైగా అటెండ్ అయ్యారు. మాకు ఈ ప్రోగ్రామ్ ని ఇలాంటి అవకాశాన్ని అందజేసిన మా ఆర్గనైజేషన్ వాళ్ళకి నేను చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే సైబర్ సెక్యూరిటీ సెల్ఫ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ అంటే మీకు ఆల్రెడీ చాలా మందికి ఐడియా ఉంటుంది. ఇప్పుడు రానున్న మోసాల పట్ల అవగాహన కలిగించి చిన్నపిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు కూడా ప్రతి ఒక్కరికి అవగాహన తెలియాలి అనేది మా ఆర్గనైజేషన్. అందువల్ల మేము ఈ రోజు ఇక్కడ అగపి చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో మేము ఈ విధంగా బాపట్ల పట్టణంలో మేము చేయడం జరిగింది. థ్యాంక్ యూ అనండి. సో మాకు ఈ అవకాశాన్ని కలిగించిన ప్రశాంత్ గారికి అలాగే ఇక్కడ ఉన్న అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే అగాపే చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం అనేది ఎంతోమంది యువతకు మరి మంచి చక్కని అవగాహన కల్పించి సైబర్ నేరాల పట్ల యువత మంచి అద్భుతమైనటువంటి అవగాహన కలిగి ఫోన్ యాప్స్ ఉపయోగించి కావచ్చు. మరి వారు కొన్ని ఇన్స్టాగ్రామ్స్, వాట్సాప్ ఇలాంటివి ఎలా వాళ్ళు ఉపయోగిస్తే మరి నష్టం నుంచి వాడి అకౌంట్ నుంచి డబ్బులు పోకుండా నేరాలు కాపాడుకోవాలి, ఏ విధంగా వాళ్ళు లింక్స్ ఓపెన్ చేయకుండా జాగ్రత్త చేసుకోవాలి, ఇలాంటివి ఎన్నో చక్కని ఉపయోగపడే విషయాన్ని సమాజానికి యువతకు చిన్నపిల్లలకు కావచ్చు, యూజు సర్ఫోన్ లేనటువంటి వాళ్ళు లేరు, మరి టెక్నాలజీ ఉపయోగించినటువంటి వాళ్ళు లేరు. ఇలాంటి వారందరికీ ఉపయోగపడే చక్కని ఈ కార్యక్రమాన్ని మ్యాజిక్ బస్ ఫౌండేషన్ వారు చాలా ఎక్కువ మంది, ఎందుకంటే చిన్న చిన్న ఆశలు చూపించి అమౌంట్ బ్యాంక్ అకౌంట్ నుంచి సైబర్ డిజిటల్ ద్వారా చాలా జరుగుతుంది. వాటన్నిటి గురించి అవేర్నెస్ అనేది ఈ యొక్క మనకి అగాపే ట్రస్ట్ ద్వారా చాలా వివరించడం జరిగింది. కాబట్టి ఈ విషయాలు ప్రతి ఒక్కరు గమనించి ఏది మంచి ఏది చెడు అనేది గ్రహించి మీరు తొందరపడి ఆశపడకుండా ముందు ఇంకా ఉండాలని తెలియపరుస్తున్నాం. అలాగే ఈ యొక్క విషయాలని ఈ యొక్క ట్రస్ట్ మరి ఎంతో మందికి చాలా జ్ఞానాన్ని ప్రోగ్రామైనటువంటి తెలియని వాళ్ళకి ఫోన్లు ఎలా యూజ్ చేయాలి, అప్పుడు ఎలా యూజ్ చేయాలి అనేది తెలియదు. కాబట్టి ప్రోగ్రామ్ అనేది చాలా అవగాహన కలిగించేది. అక్రమంగా గంజాయిని రవాణా చేస్తున్న నిందితులను బాపట్ల జిల్లా మాటూరు పోలీసులు చాకచక్యంగా అరెస్ట్ చేసి అక్రమంగా తరలిస్తున్న 50 కేజీల గంజాయిని సీజ్ చేశారు. దానికి సంబంధించిన వివరాలను బాపట్ల డీఎస్పీ జి రామాంజనేయులు మాటూరు పోలీస్ స్టేషన్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. అక్రమంగా తరలిస్తున్న గంజాయిని గుర్తించి ముద్దాయిలను అత్యంత చాకచక్యంగా పట్టుకోవడంలో, గంజాయిని స్వాధీనం చేసుకోవడంలో ప్రతిభ కనబర్చిన మాటూరు ఇన్స్పెక్టర్ వై శ్రీనివాసరావు, ఎస్ఐ షేక్ సైదా, ఏఎస్ఐ మహబూబ్ బాషా, హెచ్సీలు కోటేశ్వరరావు, సాయిరా, కానిస్టేబుల్ రమేష్, విజయ్, అనితాలను ఈగల్ టీం సిబ్బందిని బాపట్ల జిల్లా ఎస్పీ ఉమామహేశ్వరరావు మరియు బాపట్ల డీఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. గుడ్ ఈవినింగ్ అండి. ఈరోజు ఇక్కడ ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి ఉద్దేశం ఏంటంటే, మా మాతూరు సిఐ గారు తన సిబ్బందితోటి వారికి రాబడినటువంటి ఈగిల్ టీము ఇంకా వేరే సమాచారం ద్వారా మన టోల్ ప్లాజా దగ్గర షిఫ్ట్ డిజైర్ కారులో ప్రయాణిస్తున్నటువంటి 2 వ్యక్తులు, వారితో పాటు ఉన్నటువంటి 25 గంజాయి ప్యాకెట్లను సీజ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి అబ్దుల్ అజీజ్ అని బెంగళూరులో నివాసం ఇతను షేక్ ఫర్జానా బేగం అనే నెల్లూరులో ఉండేటువంటి ఈవిడతోటి సహజీవనం చేస్తూ గతంలో కూడా 3 సార్లు ఈ విధంగా ఒరిస్సా బోర్డర్లోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి మీడియేటర్ల ద్వారా ఈ గంజాయి కొనుగోలు చేసుకుని బెంగళూరు ప్రాంతంలో డిస్పోజ్ చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి
మనకి రాబడిన సమాచారం మేరకు మనం మా సిఐ గారి సిబ్బంది నిన్న సాయంత్రం రాత్రి 10 గంటలకి అరెస్ట్ చేసి అన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేసి ఈరోజు కోర్టుకి హాజరుపెట్టడం జరుగుతుంది. దీనిలో ఈ 25 ప్యాకెట్లలో ఒక్కొక్కటి 2 కేజీల లెక్కన మొత్తంగా 50 కేజీల గంజాయి, దాంతోపాటు స్విఫ్ట్ డిజైర్ కారు, వారి దగ్గర ఉన్నటువంటి సెల్ ఫోన్లు అన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. తర్వాత ఇవి ఎక్కడి నుంచి కొన్నారు, వీళ్ళు ఎక్కడ డిస్పోజ్ చేస్తున్నారు, కన్జ్యూమర్స్ ఎవరు, పర్చేజర్స్ అక్కడ అమ్మిన వాళ్ళు ఎవరు, ఇవన్నీ కూడా సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ ద్వారా తర్వాత వాళ్ళని కూడా ఈ కేసులో ఇన్వాల్వ్ చేసి చట్ట ప్రకారం చర్య తీసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ. పల్నాడు జిల్లా గుర్జాల నియోజకవర్గం మాచవరం మండలం పిన్నెల్లి గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇటీవల టీడీపీ దాడిలో గాయపడి నిన్న మృతి చెందిన వైసీపీ నాయకుడు మంద సాల్మాన్ అంత్యక్రియలలో పాల్గొనేందుకు వెళ్తున్న మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డిని పిన్నెల్లి గ్రామంలోని రానివ్వకుండా అడ్డుకున్న పోలీసులు గ్రామంలో ఫ్లెక్సీల కలకలం. వర్గ భేదాల నేపథ్యంలో శాంతి భద్రతల సమస్య తలెత్తే ప్రమాదం ఉందని భావించిన పోలీసులు ఆయనను నిలిపివేశారు. ఈ నేపథ్యంలో పోలీసులకి వైసీపీ శ్రేణులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ పార్టీ కార్యకర్తకి శాంతియుతంగా నివాళులు అర్పించేందుకు వెళ్తుంటే అడ్డుకోవడం ఏంటని కాసు మహేష్ రెడ్డి పోలీసులను ప్రశ్నించారు. దీంతో నశించాలి పోలీసుల దౌర్జన్యం అంటూ వైసీపీ శ్రేణులు రోడ్డుపై బైఠాయించి నినాదాలు చేశారు. మీరేం చెప్పారు? ముస్లిం ఏరియా వద్దు సార్ అన్నారు. నేను ఊళ్ళో పోతున్నావు, నేను ఒక్కడిని పోతానా నిలంగలిగిన మనుషులే అక్కడ మీ ఫోర్స్ ఉంది, నాయకులే కదా, నాయకులు ఏరియా వద్దంటే కదా. నేను కాదు డైరెక్ట్ ఎస్సీ ఏరియా ముస్లిం ఏరియా వద్దన్నారు, నేనేం కాదన్నా కదా. ముస్లిం ఏరియా వద్దు అంటే మీరు ఫోర్స్ తెచ్చుకొని మీరు చేయాలి, మీరు ప్రొటెక్ట్ చేయాలి. ఆంధ్రభోజ విజయనగర సామ్రాజ్యులు శ్రీ కృష్ణదేవరాయలు 556వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. నర్సరావుపేట నియోజకవర్గం శ్రీ కృష్ణదేవరాయల కాపు సంఘం ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో కాపు సంఘం నాయకులు మాట్లాడుతూ దేశ భాషలందు తెలుగు లెస్స చాటి చెప్పిన మహానీయుడు, గుడిలో బలులు చెరువులు తవ్వించి ఎన్నో మంచి కార్యక్రమాలు చేయించిన గొప్ప పరిపాలనా దక్షుడుగా పేరు పొందిన రాజు కృష్ణదేవరాయలు జయంతిని అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించాలని ఈ సందర్భంగా కోరడం జరిగింది. జోహార్ కృష్ణదేవరాయలు గారు, జోహార్ కృష్ణదేవరాయలు గారు, జోహార్ కృష్ణదేవరాయలు గారు, జోహార్ కృష్ణదేవరాయలు గారు, జోహార్ కృష్ణదేవరాయలు గారు. ఈరోజు నరసరావుపేట పట్టణంలో కృష్ణదేవరాయలు గారి 556వ జన్మదిన వేడుకల్ని ఘనంగా కృష్ణదేవరాయ కాపు సంఘం ఆధ్వర్యంలో మా అధ్యక్షులు పోతుల శంకర్ గారు మరియు రామ్మోహన్ గారు, మంచాల తిరుపతిరావు గారు మరియు మిగతా కమిటీ సభ్యులందరి ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. మరి ఎందుకైన జన్మదిన వేడుకల్ని 556 సంవత్సరాలైనా సరే జరుపుకుంటున్నామంటే ఆయన దక్షిణ భారతదేశంలోనే ఏకఛత్రాధిపత్యంగా పరిపాలించినటువంటి రాజు. ఆయన కాలంలో మరి రత్నాలు రాసులుగా పోసి అమ్మినటువంటి సందర్భాలు, అయినా సరే ఆ రోజున ఎలాంటి చోరీలు దొంగతనాలు లేకుండా ధర్మం 4 పాదాల్లో నడిపించినటువంటి వ్యక్తి. అదేవిధంగా విభిన్నమైనటువంటి కళల్ని
బాగా పోషించినటువంటి వ్యక్తి కృష్ణదేవరాయలు గారు. అదేవిధంగా ఈరోజు మన ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో కానీ, అలానే తమిళనాడు కానీ, కర్ణాటక కానీ, ఈ 4 రాష్ట్రాల్లో తీసుకున్నట్టయితే పెద్ద పెద్ద టెంపుల్స్ అన్నీ కూడా కృష్ణదేవరాయలు గారి పరిపాలన కాలంలోనే నిర్మించినాయి. ఈవెన్ మన తిరుపతి దేవాలయం కానీ, కాళహస్తి దేవాలయం కానీ, మన ఆంధ్రప్రదేశ్లో శ్రీశైల దేవస్థానం కానీ, ఇలాంటివన్నీ కూడా కృష్ణదేవరాయలు గారు పరిపాలించిన కాలంలో కట్టినటువంటివే. అదే కాకుండా మరి తంజావూరు కానీ, చాలా అరుణాచల్ టెంపుల్ కానీ, అన్ని పేరు మోసినటువంటి దేవాలయాలన్నీ కూడా ఆయన కాలంలో నిర్మించినయే. అలాంటి రాజు మరి అలాంటి పరిపాలన మళ్ళీ భారతదేశంలో మనం చూడాలని, అలాంటి కృష్ణదేవరాయలు గారి ఆశయాల్ని మనందరం కూడా కాపాడాలని, ఆయన ఏ ఆశయం సాధన కోసం అయితే పోరాడారో ఆయన అభిమానులందరూ కూడా దానికోసం నిలబడతారని ఆశాభావం వ్యక్తం చేస్తూ, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేకంగా కృష్ణదేవరాయలు గారి అభిమానులుగా కృష్ణదేవరాయ సంఘం తరపున ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.